పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీపై కాంగ్రెస్ దాడికి ప్లాన్ చేసిందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై బుధవారం లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగించాల్సి ఉండగా అంతకు కొద్ది నిమిషాల ముందే సభ వాయిదా పడింది. అయితే ప్రధాని మోదీపై అటాక్కు కాంగ్రెస్ ప్లాన్ చేసినందుకే ప్రధాని స్పీచ్ లేకుండానే సభను వాయిదా వేసినట్లు లోక్సభ వర్గాలు వెల్లడించినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రధాని మోదీ చైర్ను మహిళా ఎంపీలు చుట్టుముట్టడం వెనుక కుట్ర దాగి ఉందని, భౌతిక దాడి కోసమే ముందస్తుగా మహిళా ఎంపీలను కవర్ చేసేందుకు పంపినట్లు తెలుస్తోంది. పక్కా సమాచారంతోనే స్పీకర్ సభ వాయిదా వేసినట్లు లోక్సభ వర్గాలు తెలిపాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, గీతిగా ప్రధానంగా నిన్న సాయంత్రం లోక్సభలో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రధానమంత్రి ప్రసంగించడానికి వచ్చే ముందు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చాలా అనుమానాలకి, అనేక రకాలైనటువంటి అపోహలకి దారితీసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానమంత్రి ఇంకా అప్పటికి సీట్లోకి రాలేదు. ఆ సందర్భంలో సభ ప్రారంభమైనటువంటి వెంటనే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మహిళా ఎంపీలు చాలామంది చేతిలో ప్లకార్డ్స్, ఆ తర్వాత చేతిలో పోస్టర్లు ఇవన్నీ పట్టుకుని ప్రధానమంత్రి కూర్చునేటటువంటి సీటు దగ్గర వాళ్ళంతా గుమ్మగూడి నిరసన తెలపడం ప్రారంభించారు. అయితే ప్రధానమంత్రి ప్రసంగించకుండానే సభ బడ్జెట్ని ఆమోదించి పంపివేసినటువంటి సంఘటన మనం చూసాం. దానికి కారణాన్ని కనుక విశ్లేషిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద మహిళా ఎంపీలు ఒక పథకం ప్రకారమే చిన్నపాటి దాడి చేసేందుకు ప్రయత్నించారు అనేటటువంటి వార్తలు గుప్పమన్నాయి. పార్లమెంటు వర్గాలు కొన్ని దీన్ని అనధికారికంగా చెప్పినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు. అయితే ఏ రకమైనటువంటి దాడి చేస్తారు, ఏ రకంగా చుట్టుముట్టారు, లేకపోతే ఏం జరిగింది అనేదాన్ని చూడడానికి మనకి అంటే ఆ సమయంలో మోడీని వెంటనే ముందే సమాచారం తెలిసి అక్కడి నుంచి వారు పంపించి వేసినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఇవాళ రాజ్యసభలో మరోసారి ప్రధానమంత్రి మోడీ బడ్జెట్ మీద ప్రసంగించవలసి ఉంది. దానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేస్తూ ఉన్నట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. అట్లాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేకంగా ఈ అంశాన్ని గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడినప్పుడు దాడి జరుగుతుంది అనే అనుమానాలు ఉన్నాయనే అంశాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ కూడా మొత్తం అందరూ కూడా మహిళా ఎంపీలందరూ కూడా అక్కడ గుమిగూడడం అనేది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి స్థానం దగ్గర ఆ విధంగా వచ్చి వాడందరూ నిలబడ్డం, చేతిలో ప్లకార్డ్స్ ఉండటం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. స్క్రీన్ మీద మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ఎంపీలు ఏ రకంగా అందరూ అక్కడ గుమిగూడి ప్రధాని మోడీ కూర్చున్న సీటు దగ్గర ఉన్నారో వాళ్ళు. ఒకవేళ అదే కనుక జరిగి ఉంటుంటే, ఒకవేళ సస్పిషియస్గా ఏదైతే అనిపించిందో అదే కనుక జరిగి ఉంటుంటే పార్లమెంట్ చరిత్రలో ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోయి ఉండేటటువంటి పరిస్థితి కనిపించేది. అందువల్ల దాన్ని ముందే విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు స్పీకర్ దాన్ని ముందే తెలుసుకుని ప్రధానమంత్రిని ప్రసంగించనీయకుండా అక్కడి నుంచి ఆయన ముందే పంపించేసినట్టుగా కూడా సమాచారం తెలుస్తుంది. గీతిగా, శివప్రసాద్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈ వాదనను ఎలా తీసుకుంటుంది, అంటే తీవ్రంగా ఖండిస్తుందా? శివప్రసాద్, పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీపై దాడికి ప్లాన్ను ఎలా చూడాలి? రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్.